హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మమ్మీ. ఇంకో పచ్చడి చేస్తాం. ఇంకో పచ్చడి కాదురా, వంకాయ పచ్చడి చేస్తున్నాం గాయస్. ఫస్ట్ అయితే ఒక పొడుగు వంకాయకి ఆయిల్ రాసి ఇలా గ్యాస్ పైన కాల్చుకోవాలండి. 4 వైపులు స్లో సిమ్లో 10 మినిట్స్ వరకు బాగా కాలుస్తూ ఉండాలి. అలా అయితే అలా వాటర్ చూసారా బయటకు వస్తుంది. ఆల్మోస్ట్ అయితే కాలిపోయినట్టే. ఇదైతే అన్నంలో కలుపుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. మా వారికి అయితే ఫేవరెట్ రెసిపీ. ఫ్రై అయిపోయిన వంకాయని కూల్ వాటర్లో అయితే వేసుకొని కాసేపు ఉంచాలి. పైన అయితే పీల్ చేసుకొని నేను చూపిస్తున్నాను చూడండి. వేడిగా ఉంది నేను తీసేటప్పటికి. ఇలా పీల్ చేసుకోవాలి. మొత్తము ఇలా వచ్చేసేయాలి. కూల్ వాటర్లోనే చేసుకోవాలి. అలా అయితే ఈజీగా రిమూవ్ అయిపోద్ది. నెక్స్ట్ అయితే ఈ వంకాయని ఒక ప్లేట్లో తీసుకోవాలి. తాలింపు పెట్టుకోవాలి. ఈ వంకాయని అయితే బాగా మనము స్మాషర్తో అయితే స్మాష్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా. ఇక్కడైతే వెల్లుల్లి, మనం తాలింపు దినుసులు ఏమేమి కావాలో మన ఇష్టం అవన్నీ వేసుకోవాలంటే ఇదిగో నేను స్మాష్ చేసేస్తున్నాను. పేస్ట్లా చేసుకోవాలి. ఇంకో ప్యాన్లో అయితే తాలింపుకి మనం ఆనియన్స్ వేసాను. తర్వాత తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. వేసుకొని జస్ట్ లైట్గా ఫ్రై అయితే చాలు. ఎక్కువ ఫ్రై అవసరం లేదు. నార్మల్గా ఫ్రై ఆనియన్స్ కచ్చపచ్చగా ఉంటేనే ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్ చేయండి. అంతే. ఇప్పుడు దీంట్లో మనము ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.